బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టయితే ఈరోజు ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయింది. ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి మొత్తం ఈరోజు అంతా రేంజ్లోనే ఉంది. సో ఈరోజు ట్రేడ్ తీసుకున్న వాళ్ళకి మ్యాక్సిమం స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. నిన్న మనం అనుకున్నట్టే డైలీ టైం ఫ్రేమ్లో ఒక ఇన్సైడ్ క్యాండిల్ పడింది. డైలీ టైం ఫ్రేమ్లో ఒక ఇన్సైడ్ క్యాండిల్ పడింది. ఇప్పుడు మనం రేపు అనాలిసిస్ వచ్చేసరికి ఇన్సైడ్ క్యాండిల్ హై అండ్ లో ఇటువైపు బ్రేక్ అయితే అటు సైడ్ పొజిషన్ తీసుకుంటాం. ఈ క్యాండిల్ మధ్యలో ఉన్నంతసేపు మళ్ళీ నో ట్రేడే. 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే మొత్తం ఫుల్ రేంజ్లో ఉంది. ఈ రేంజ్ మార్కెట్ రేపు కానీ ఫ్లాట్ ఓపెన్ అయితే ఇక్కడ కానీ ఓపెన్ అయితే ఈ రేంజ్లో ఉన్నంతసేపు మనం నో ట్రేడ్ చేయకూడదు. ఈ రేంజ్ పైన బ్రేక్ అయితే పై సైడ్ బులిష్ తీసుకుంటాము, డౌన్ సైడ్ బ్రేక్ అయితే బేరిష్కి వెళ్తాము. ఒకవేళ మార్కెట్ కానీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి ప్రైస్ యాక్షన్ ఫామ్ అయ్యి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ అయింది. సేమ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కొంచెం పైకి వెళ్ళిద్ది, క్లోజింగ్ దాకా వెళ్ళే ఛాన్సెస్ తక్కువ. వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ యాక్షన్ ఫామ్ చేసుకొని కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ బ్యాంక్ నిఫ్టీకి చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ వచ్చేతలకి 48,000, సపోర్ట్ వచ్చేతలకి 47,500.